మంచి క్వశ్చన్ వేశారు సార్ కృష్ణప్రసాద్ గారు. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇది రియల్ ఎస్టేట్ అనేటువంటిది దాన్ని పక్కన పెడితే ముందు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య మానవుడికి మీరు మంచిగా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కూడా గుర్తు చేశారు. ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి ఇవాళ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా చూసినప్పటికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తిండి అనేటువంటిది సహజం, బట్ట అనేటువంటిది అది ఇవన్నీ కూడా నిత్యావసరాలతో కూడుకున్నటువంటి అవసరాలు. దానికి తోడు నీడ, ఇల్లు అనేటువంటిది ప్రతి హ్యూమన్ బీయింగ్లో ప్రతి ఒక్కరిది అది ఒక కళ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అది చిన్న కాడ నుంచి పెద్ద వరకు, తోపుడు బండి మనిషి దగ్గర నుంచి ఇవాళ టాటా బిర్లాల వరకు చూసినప్పటికి కూడా ఇది ఒక పెద్ద కళ. నాకు సొంత ఇల్లు ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు తీసుకుంటాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయ్యేసరికి అప్పుడు ఉన్నటువంటి సైట్ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పిల్లలకి ఫ్యూచర్ కోసం కొనుక్కోవడానికి ఆలోచిస్తారు. ఇవి మన హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటిది. ఇది ఇప్పుడు ఇల్లు కొనుక్కునేటువంటి విధానంలో చూసినట్టయితే ముఖ్యంగా మీరు అడిగినటువంటి దాంట్లో ఇక్కడ అనేక రకాలుగా ఇల్లు మనం కొనుక్కుంటా ఉంటారు. సామాన్య ఎవరి పరిధిలో వాళ్ళు 5 లక్షలకు కొనుక్కునే ఇల్లు ఉంది, 4 కోట్లు కొనుక్కునే ఇల్లు ఉంది. ఇవాళ విశాఖపట్నం చూస్తే 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా పెట్టి ఇవాళ ఒక డూప్లెక్స్లు కొనుక్కుంటున్నారు. అదేవిధంగా చిన్న సామాన్యమైనటువంటి వాడు మా దగ్గర భూమత లాంటి లేఅవుట్స్లో వేసినటువంటి ఇల్లు 10 లక్షల ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు, ₹1,00,00,000 ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉండాలి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి వర్గానికే ఉండాలి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాళ్ళు అసలు జెన్యూనిటీ ఉందా లేదా. మెయిన్ ఆ జెన్యూనిటీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అవేర్నెస్లో మన కస్టమర్లకు ఇవ్వాల్సింది. జెన్యూనిటీ అంటే అప్రూవల్ కలిగి ఉన్నటువంటి అది ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు ముందు ఒకసారి చూసుకోవటం అనేది 100% ఇది మీరు అన్నటువంటి వాస్తవం అండి. ఇది ఎందుకంటే అప్రూవల్స్ లేకుండా కొనుక్కోవటం వల్ల కూడా ఇవాళ గవర్నమెంట్లో అనేక జీవోలు మారుతున్నాయి, ఫైన్లు పడుతున్నాయి, అవి కట్టుకోలేక వాటర్ ట్యాక్స్ డబల్ చేస్తాడు. అక్కడ లీగాలిటీ లేకపోతే వాటర్ ట్యాక్స్ ఇంటి పన్నును కూడా డబుల్ చేస్తాడు, పన్ను కట్టించుకోడు, రకరకాల ఒత్తిళ్లకు కూడా గురవుతూ ఉంటున్నారు. మళ్ళీ అవన్నీ తెంచుకునేసరికి ఈ సామాన్య మానవుడు ఏది చేయలేనటువంటి పరిస్థితుల్లో అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా, లేదా ఒక సైటు కొనుక్కునేటప్పుడు కానీ ఖచ్చితంగా అక్కడ ఇది జీవీఎంసీ పరిధిలో ఉందా, పంచాయతీ పరిధిలో ఉందా, అప్రూవల్ తీసుకున్నారా, మామూలుగా కట్టించారా అనేటువంటిది ఒక ట్రస్ట్ని కలగ చేసుకొని కొనుక్కోవటం అనేటువంటిది గత ఎపిసోడ్లో కూడా నేను తెలియజేసి ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మన యొక్క కస్టమర్స్కి నేను వివరించి చెప్పడం జరుగుతుంది. అప్రూవల్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక ల్యాండ్ 100 గజాల సైటు కూడా దయచేసి కొనుక్కోవద్దు. అది ఫ్యూచర్లో మీరు అనేక ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు అంటారు, బీపీఎస్ చేయించుకోవచ్చు అంటారు, ఇవన్నీ ఉంటాయి, సహజం, చేసుకోవచ్చు ఫ్యూచర్లో. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జీవోలో ఎన్నో మార్పులు రావచ్చు. అప్పుడు మీరు ఆర్థికంగా ఆ పొజిషన్లో ఉండకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అప్రూవల్స్తో ఉన్నటువంటి ల్యాండ్ను కానీ మీరు మీ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక ఇల్లును కానీ ఖచ్చితంగా కొనుక్కున్నట్టయితే మాత్రమే మీరు 100% ఒక జెన్యూనిటీ ఉన్నటువంటి ఒక ట్రస్ట్, నేను ఇందాక కూడా చెప్పాను, ఒక ట్రస్ట్ ఉండాలి, మనకు ఆ బిలీవ్ రావాలి. ఆ ట్రస్ట్ ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థ కంపెనీ దగ్గర మనం వెళ్ళి మాట్లాడి, డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళమంటాను.